నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రైతులకు శాపంగా మారిన జగన్ సర్కారు నిర్లక్ష్యం మరమ్మతులకు నోచుకోని కాల్వలు డ్రైన్లు కృష్ణా గోదావరి డెల్టాలో నీట మునిగిన లక్షల ఎకరాల పంటలు వైకాపా పెద్దల అండతో రెచ్చిపోతున్న డ్రెడ్జింగ్ మాఫియా యంత్రాలతో నదుల నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ రైల్వే శాఖ హెచ్చరిక బేఖాతరు 3000 కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ యువగళం నేడు తుని నియోజకవర్గంలో పైలాన్ ఆవిష్కరణ ఈ నెల 18న విశాఖలో పాదయాత్ర ముగింపు తెలంగాణలో తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 3 నెలల నుంచి మందగించిన భూముల క్రయ విక్రయాలు డిసెంబర్ మార్చిపై సర్కారు ఆశలు పశుసంవర్ధక శాఖ దస్త్రాల మాయంపై దర్యాప్తు ముమ్మరం సీసీ కెమెరా ఫుటేజీ సేకరణ పథకం ప్రకారమే జరిగినట్లు అనుమానం ఈ నెల 19న ఇండియా కూటమి భేటీ సీట్ల పంపకమే ప్రధాన అజెండా భాజపాను ధీటుగా ఎదుర్కొనేందుకు మనం పేరుతో ప్రచారం 370 అధికరణ రద్దుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా ఉత్కంఠ జమ్మూ కశ్మీర్ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంపు గాజాలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ప్రధాన నగరాల్లోని రోడ్లే లక్ష్యంగా దాడులు డిమాండ్లు నెరవేరే వరకు బందీలను వదలబోమన్న హమాస్ ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది కృష్ణా గోదావరి డెల్టాలోని కాల్వలు డ్రైన్ల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో వాటిలో పూడిక పేరుకుపోయింది ఫలితంగా ఇటీవలి మిగ్జాం తుపాను వల్ల కాల్వలు డ్రైన్లలో ప్రవాహాలు ముందుకు సాగక లక్షల ఎకరాల్లోని పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉదాసీన వైఖరి రైతుల పాలిట ప్రకృతి విపత్తులను మించి శాపంగా మారింది జగన్ సర్కార్ వైఖరి వల్ల ధాన్యాగారంగా ఉండే కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాల్వలు డ్రైన్లు పూడుకుపోయాయి ఏటా పంట కాలానికి ముందే సాగు కాల్వలు డ్రైన్లకు మరమ్మతులు నిర్వహణ పనులు చేయాల్సి ఉండగా జగన్ సర్కార్ అందుకోసం అంతంత మాత్రంగా నిధులు వెచ్చించింది ఆకాస్త నిధులతో చేసిన పనుల కంటే స్వాహా చేసిన మొత్తమే ఎక్కువ వెరసి తుఫాను దాటికి కాలువలు డ్రైన్లలో ప్రవాహాలు ముందుకు సాగక పంటలు నీట మునిగాయి ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు ఆ పంటల్లోని నీటిని బయటకు పంపే డ్రైన్ల నిర్వహణ దారుణంగా ఉంది ఫలితంగా 5 లక్షల ఎకరాలకు పైగా పొలాలు జల దిగ్బంధంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మురుగు కాలువలు ఎంత దుర్భరంగా ఉన్నాయో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని ఈ కాలువను చూస్తే అర్థమైపోతుంది సుంకరపాలెం నుంచి లచ్చిపాలెం వరకు 5 కిలోమీటర్ల మేర ఉన్న మురుగు కాలువ గుర్రపు డెక్కతో మూసుకుపోయింది 6 అడుగుల వెడల్పు ఉండాల్సిన కాలువ 2.5 మీటర్ల గట్టు ఆక్రమణలతో కుచించుకుపోయింది మురుగు కాలువలోని ముంపు నీరు ఆత్రేయ గోదావరిలోకి వెళ్లకపోవడంతో 2000 ఎకరాల్లో పంట నీట మునిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో అస్తవ్యస్త డ్రైన్లు 2 లక్షల ఎకరాలకు పైగా పంటలను నీట ముంచాయి బాపట్ల జిల్లాలో కారంచేడు స్వర్ణ మధ్య కొమ్ములూరు కాల్వ తెగిపోయింది నిర్వహణకు నిధులు లేక బలహీనంగా మారిన కాల్వకట్ట తెగిపోవడంతో పంటలు నీట మునిగాయి గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోనూ అప్పాపురం కొమ్మమూరు కాలువ దుస్థితితో అన్నదాతలకు నష్టం జరిగింది బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో గొనసపూడి డ్రైనేజీ కాల్వకు గండిపడింది ఇందులో తుమ్మ చెట్లు అడ్డుగా నిలిచిపోవడంతో నీరంతా పొలాలను ముంచెత్తింది భట్టిప్రోలు ప్రధాన డ్రైన్ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది రేపల్లె మెయిన్ డ్రైన్ కు కోతపడి పొలాల్లోకి నీరు చేరాయి రొంపేరు డ్రైన్ లో జమ్ము తూటికాడ పెరిగిపోవడంతో ప్రవాహాలు పొలాలను ముంచెత్తాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారమే 2,33,000 ఎకరాలు ముంపులో చిక్కాయి గూడూరు మండలంలో 17 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వడ్లమన్నాడు డ్రైన్ గట్లకు సమాంతరంగా ప్రవహించింది ముక్కల్లులోని వంతెన వద్ద గూడు అల్లుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది మచిలీపట్నం సమీపంలోని శివగంగా మేజర్ డ్రైన్ లంకపల్లి కాలువ మల్లవోలు కుక్కలకోడు ఇలా మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి పెడన గూడూరు మండలాల్లో 24.7 కిలోమీటర్ల మేర ఉన్న లజ్జబండ కాలువ ఇసుక మేటలు వేసింది
ఏటా వేసవిలో కాల్వలకు నీటిని నిలిపివేసిన తర్వాత డ్రైన్లకు కాల్వలకు మరమ్మత్తు పనులు చేపట్టడం ఆనవాయితీ. కానీ జగన్ సర్కారు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1047 ప్రధాన, మధ్య, చిన్న తరహా రెవెన్యూ డ్రైన్లు ఉన్నాయి. పూడిక పేరుకుపోవడం, ఆక్రమణల వల్ల నీరు పొలాలను ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది. గతేడాది ముమ్మడివరం మండలం ఐనాపురం రైతులు ఖరీఫ్లో పంట విరామం ప్రకటించడంతో మంత్రులు డ్రైన్ల ఆధునికీకరణ చేపడతామని ప్రకటించారు. కేవలం ఒక్క రంగరాయకోడు పూడిక తీయించి మిగతా వాటిని వదిలేశారు. గోదావరి తూర్పు డెల్టా పరిధిలో 691, మధ్య డెల్టాలో 3149, ఏలేరు ఇరిగేషన్ డివిజన్ పరిధిలో 126 ఆక్రమణలను గతంలోనే గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు. గోదావరి పశ్చిమ డెల్టాలో దాదాపు 40,000 ఎకరాలకు పైగా ముంపులోనే చిక్కుకుంది. పలు డ్రైన్లు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. నిర్వహణ పనుల కోసం ఏటా 10 నుంచి 12 కోట్ల మధ్య నిధులు కేటాయిస్తున్నారు. డ్రైన్లలో మట్టి పూడికతీత, అవుట్లెట్లు, ఇన్లెట్ల పునర్నిర్మాణం, గట్ల సంరక్షణ, పూడికతీత వంటి పనులకు 1000 కోట్లకు పైగా నిధులు అవసరమని 2022 మే నెలలో ప్రతిపాదనలు పంపారు. అందుకు తగ్గట్లుగా నిధులు మంజూరు కాలేదు. ఆపై పనులు కూడా జరగలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారి వారి పంటలను ముంచింది. అరకొర జీతంతో జీవితాన్ని భారంగా మోస్తున్నామంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర మహాసభకు హాజరైన పొరుగు సేవల ఉద్యోగులు జగన్ అధికారంలోకి వచ్చి 4.5 అయినా పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది పొరుగు సేవల ఉద్యోగులు విజయవాడ వేదికగా గలమెత్తారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. ఏపీలో సుమారు 2,50,000 మంది వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుండగా 98,000 మందినే ఆప్కాస్లోకి తీసుకున్నారు. మిగతా వారిని విస్మరించారు. ప్రధానంగా ఆర్టీసీ, అటవీశాఖ, నీటిపారుదల లస్కర్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం ఆప్కాస్లోకి చేర్చుకోలేదు. అందువల్ల వారంతా జీతాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరుకు ఉద్యోగం చేస్తున్నప్పటికీ జీతాలు మాత్రం సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమాన గంటలు పనిచేస్తున్నా ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వంటివి దక్కడం లేదని వాపోయారు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము ఉద్యోగాలు చేసే ప్రదేశంలో సరైనటువంటి వసతి కొరకు హెచ్ఆర్ కోసం 4,000, 3,000 అద్దెలు కట్టుకుంటూ సాలని జీతాలతో జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. 900 జీతంలో చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నన్ను ఏదో ఉద్ధరించదని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ పీఆర్సీలు కూడా మాకేం అనుకూలంగా ఏమీ లేదు. మాకేమన్నా జీతం పెరిగి మా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాను సార్. మాకు సాలి కుటుంబాలు పోషితులుగా వేడుకుంటున్నాము. మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు CFMS లో నమోదు కావడంతో వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు. అనారోగ్యం వస్తే మెడికల్ లీవులు వర్తించవు. పొరుగు సేవల ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ను పట్టించుకునే దిక్కులేదు. మెప్మా, సెర్ఫ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం అమలు చేసిన HR పాలసీని తమకు వర్తింపజేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మొరపెట్టుకున్నారు. మాకు గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం గారు అందరికీ సమాన పనికి సమాన వేతనం ఏదో రెగ్యులర్ చేస్తానన్నాడు. అది హామీని నెరవేర్చుకుంటే రెగ్యులర్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ కష్టపడేది మేమే. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ప్రభుత్వానికి మమ్మల్ని గుర్తించుకుంటా ఓన్లీ ఒక 13,000 రూపాయలతోనే మేము పిల్లలతో మేము ఎలా బ్రతకాలి? గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు గుర్తించలేదు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర 219 రోజులు కొనసాగి 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇవాళ తుని నియోజకవర్గం తేటగుంటలో పైలాన్ ఆవిష్కరణ తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. యువగళం పాదయాత్ర ఈ నెల 18న విశాఖ జిల్లాలో ముగియనుంది. 20వ తేదీన మహానాడు తరహాలో భారీ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో యువగళం పాదయాత్రను 79 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి తగ్గింది. కొన్ని నెలల నుంచి భూముల క్రయ విక్రయాలు మందగించాయి. దీంతో ఖజానాకు వచ్చే ఆదాయం అంచనాల కంటే తగ్గింది. శాసనసభ ఎన్నికల కారణంగానే భూముల కొనుగోళ్లు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అంచనా వేసినంత రాబడి రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8,452.90 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కొన్ని దేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితులు తెలంగాణలో భూముల పెట్టుబడులపై ప్రభావం చూపాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు ముగిసిన దృష్ట్యా డిసెంబర్ నుంచి మార్చి వరకు రిజిస్ట్రేషన్లు తిరిగి పుంజుకుంటాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పత్రాల మాయంపై పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. కార్యాలయ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక సాంకేతిక విద్యా మండలి కార్యాలయం నుంచి పాత సామాగ్రి తరలించినట్లు విచారణలో సిబ్బంది వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక పత్రాల మాయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వరుస ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఈ కార్యాలయంలోకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ అక్రమంగా వెళ్లారని, పత్రాలు తీసుకెళ్లారని శనివారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే రోజు రాత్రి సాంకేతిక విద్యా మండలి కార్యాలయం నుంచి ఇద్దరు వ్యక్తులు దస్త్రాలు తీసుకెళ్తుండడం గమనించిన కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడి నుంచి వస్తువులను తరలించేందుకు ఆటోలను సిద్ధం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా అంచనాకు వచ్చారు. మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి, ఎన్ఎండీసీ, బంజారాహిల్స్ మార్గాల్లోని కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో పలువురు నిందితులను ఇవాళ ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు, పత్రాల స్థితిగతులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ కార్యాలయంలో ఫైళ్ల చోరీ యత్నం జరిగిందంటూ అందిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో హైదరాబాద్ అబిడ్స్ పోలీసులు పురోగతి సాధించారు. కార్యాలయ ఆవరణలోని మాజీ మంత్రి సబితారెడ్డి కార్యాలయాన్ని 6 నెలల క్రితమే ఇక్కడి నుంచి కొత్త సచివాలయంలోకి మార్చారు. అదే సమయంలో ఫైళ్లు, ఇతర సామాగ్రి తీసుకెళ్లారు. అయితే మాజీ మంత్రి కార్యాలయంలో పాత ఫర్నిచర్, 2 తుప్పుపట్టిన అల్మారాలను వదిలేసి వెళ్లారు. వాటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ అదే కార్యాలయంలో అటెండర్లుగా పనిచేస్తున్న మహమ్మద్ షరీఫ్, రవి ఇరుక్కున్నారు. శనివారం గూడ్స్ ఆటో తీసుకొచ్చి పాత ఫర్నిచర్ ను తీసుకెళ్లేందుకు యత్నించగా అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయం వాచ్మన్ స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు ఇద్దరిని పిలిపించి స్టేట్మెంట్ నమోదు చేశారు. విరిగిన కుర్చీలు, 2 అల్మారాలను తీసుకెళ్లేందుకు శాఖలోని ఓ అధికారి అనుమతి తీసుకుని వచ్చామని, అయితే అక్కడ ఫోటోలు తీయడం, అలజడి కనిపించడంతో భయంతో పారిపోయినట్లు వారు పోలీసులకు తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీని సందర్శించడం అందుకు బలాన్నిస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టిన వెంటనే ఇంతవరకు సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగిన ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని సొంత నివాసంలో ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ కారణాల దృష్ట్యా ఎంసీఆర్ హెచ్ఆర్డీని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి 4వ సమావేశం ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ విషయాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ భేటీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు మే నహీ హమ్ అనే ఐక్య నినాదంతో ముందుకు సాగాలని కూటమి పార్టీలు భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేత తెలిపారు. సీట్ల పంపకం, ఉమ్మడి ఎన్నికల ర్యాలీలు ప్రధాన అజెండా అంశాలని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు సహాయపడే సానుకూల అజెండాను ఖరారు చేయటం కూటమి ముందు ఉన్న అతిపెద్ద సవాలని కాంగ్రెస్ నేత తెలిపారు. కులగణన, ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, కార్మికులకు సామాజిక భద్రత వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉందన్నారు. 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ పాలన తర్వాత ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో సామాన్యుల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే అధికరణం 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. 370 అధికరణ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమా కాదా అని తేల్చనుంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణను 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 5న ఈ పిటిషన్లపై 16 రోజుల పాటు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు, పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, గోపాల్ సుబ్రహ్మణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. వైకాపా నేతలు ఎలాంటి అనుమతి లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తోడేస్తూ జేబులు నింపుకుంటున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాలను పట్టించుకోకుండా డ్రెడ్జింగ్ యంత్రాలతో జల వనరులను దోచుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదుల పరిధిలో పడవ ర్యాంపు ముసుగులో డ్రెడ్జింగ్ మాఫియా చెలరేగిపోతోంది. డ్రెడ్జింగ్కు ఎటువంటి అనుమతులు లేకపోయినా సరే ఇష్టానుసారం వంతెనలు, బ్యారేజీలు నిర్మాణాలకు అతి సమీపంలో కూడా ఇసుకను తోడేస్తున్నారు. సాధారణంగా పడవ ర్యాంపుల సొసైటీలకు చెందిన కూలీలు పడవల్లో నది మధ్యలోకి వెళ్లి భూగర్భం నుంచి ఇసుకను బకెట్లతో తోడుతుంటారు. ఇలా ఒక ట్రిప్లో 10 నుంచి 12 టన్నుల ఇసుకను ఒడ్డుకు తీసుకొస్తారు. వందలాది మంది కూలీలకు ఇదే జీవనాధారం. కానీ గోదావరి నదికి ఇరువైపులా పడవ ర్యాంపుల ఇసుక వ్యాపారాన్ని దక్కించుకున్న ఓ గుత్తేదారు మాత్రం పడవలను డ్రెడ్జింగ్ యంత్రాలతో నదిలోకి పంపిస్తున్నారు. మోటార్ల సాయంతో ఒకే ట్రిప్లో 80 నుంచి 100 టన్నుల ఇసుకను తోడేస్తున్నారు. దీనివల్ల కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. గోదావరి పరిధిలో కోటిలింగాల, గాయత్రి, కాతేరు, వెంకటనగరం పడవల ర్యాంపులు, ధవళేశ్వరం, కొవ్వూరు, వాడపల్లి, ఔరంగాబాద్లలో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. కృష్ణానది పరిధిలో అమరావతి మండలం వైకుంఠపురం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం తదితర చోట్ల కూడా అక్కడి వైకాపా నేతల కనుసన్నల్లోనే డ్రెడ్జింగ్ జరుగుతోంది. సాధారణంగా కూలీలు తెల్లవారుజామున నదిలోకి వెళ్లి ఉదయం 11 గంటల వరకు 2 ట్రిప్పుల్లో ఇసుక తీసుకొస్తారు. అయితే డ్రెడ్జింగ్ మాఫియా మాత్రం రాత్రి 8 గంటల సమయంలో యంత్రాలతో బోట్లను నదిలోకి పంపించి తెల్లవారుజామున 3 గంటల వరకు ఇసుకను వెలికి తీస్తున్నారు. భారీ యంత్రాలు కావడంతో ఒకేసారి పెద్ద ఎత్తున ఇసుక పడవలోకి వచ్చి చేరుతోంది. దాంతోపాటు పడవలోకి చేరిన నీటిని మరో మోటారు సాయంతో మళ్లీ నదిలోకి వదిలేస్తున్నారు. కూలీలతో పడవల్లో ఇసుక తెచ్చేందుకు 3 నెలలకోసారి కలెక్టర్ నేతృత్వంలో కమిటీ అనుమతులు ఇస్తుంది. అంతకుముందు రివర్ కన్జర్వేటర్ ఇంజనీర్లు, గనుల శాఖ అనుమతులు ఇచ్చాక చివర్లో జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ అనుమతులు ఇస్తారు. అయితే డ్రెడ్జింగ్ కాకుండా కూలీలతో మాత్రమే ఇసుక తీయాలి. జిల్లా కలెక్టర్ మొదలుకుని సంబంధిత అధికారులకు ఈ తతంగమంతా తెలిసినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. గోదావరి పరిధిలో పడవల ర్యాంపుల వ్యాపారాన్ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ గుత్తేదారు నిర్వహిస్తున్నారు. ఆయన నెలకు 11 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పెద్దలకు చెల్లిస్తారని తెలుస్తోంది. తన వెనుక ఓ కీలక సలహాదారు, కొందరు అమాత్యులు ఉన్నారని అందరికీ చెబుతుంటారు. ఆయన నడిపే సిండికేట్లో విజయవాడకు చెందిన అధికార పార్టీ యువనేత కూడా భాగస్వామి అని తెలిసింది. దాంతో అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యదళం సారథిగా ఓ మహిళా అధికారి పనిచేసినప్పుడు డ్రెడ్జింగ్ అంశంలో దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఆమె బదిలీ అయ్యాక పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. సాధారణంగా వంతెనలు, బ్యారేజీలకు 300 మీటర్ల పరిధిలో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ డ్రెడ్జింగ్ మాఫియా మాత్రం వంతెనల పిల్లర్ల పక్కనే తవ్వేస్తున్నారు. గోదావరిలో రోడ్ కమ్ రైలు వంతెన, గామన్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజీకి ఆనుకునే తవ్వకాలు సాగుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇష్టానుసారం డ్రెడ్జింగ్తో రోడ్ కమ్ రైలు వంతెనకు ముప్పు కలుగుతోందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖ ఇప్పటికే 2 సార్లు గోదావరి రివర్ కన్జర్వేటర్ అధికారులకు లేఖలు రాసింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. డ్రెడ్జింగ్ వల్ల మత్స్య సంపద కూడా తరిగిపోతోంది. దీంతో తమ పొట్ట కొడుతున్నారని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్తో ఇసుక తవ్వకాలపై రాజమహేంద్రవరానికి చెందిన వంశీ దినేష్ రెడ్డి హైకోర్టులో పిల్ వేయగా వెంటనే తవ్వకాలు ఆపేయాలంటూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం గత నెల 29న ఆదేశాలిచ్చింది. ఇసుక తవ్వకాలను నిలువరించడంలో విఫలమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా సదరు గుత్తేదారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలో రాత్రిళ్లు మాత్రమే డ్రెడ్జింగ్ చేయగా హైకోర్టు ఆదేశాల తర్వాత మరింత బరి తెగించి పగటి వేళల్లోనూ ఇసుక తోడేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాల కాపీని సదరు వ్యక్తి అన్ని శాఖల అధికారులకు అందించినా ఫలితం లేకుండా పోయింది. సైకో జగన్ కళ్ళు ఉండి కూడా చూడలేని కబోదిలా మారాడని, ప్రభుత్వ నిబంధనలు ఓ దివ్యాంగురాలి ప్రాణం తీశాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వం చర్యల ఫలితంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నక్కరదొడ్డికి చెందిన సరోజ అనే అంధురాలు ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆమె తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని పింఛను నిలిపివేయడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్టు లోకేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురంలోని గానుగపెంట గ్రామంలో రత్తయ్య అనే దళితుడిపై వైకాపా నాయకుడు దౌర్జన్యం చేశాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం ఆలస్యం కావడంతో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా దాడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. త్వరలో అప్పు చెల్లిస్తానని చెప్పినా కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడు వచ్చేదా మర్యాదగా మాట్లాడు నువ్వు పద్ధతిగా మాట్లాడి అక్కయ్య నేను చెప్పేది నువ్వు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక నిర్వహణలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలను అతిక్రమిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ప్రతినిధి లంకా దినకర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు. విజయవాడలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టికల్ 293(3), 293(4) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ఏపీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలు చేస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలపై జాతీయ నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని లంకా దినకర్ కోరారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా మాతృభూమి కోసం తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆటా ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చెల్లా తెలిపారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 ఏళ్లకు ఒకసారి ఆటా వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 20 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఇవాల్టి నుంచి 30వ తేదీ వరకు ఆటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు జయంత్ చెల్లా తెలిపారు. 30వ తేదీన ముగింపు ఉత్సవాలు రవీంద్ర భారతిలో జరుగుతాయని చెప్పారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేశాయి. ఆదివారం ఉదయం దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం నుంచి ఈజిప్ట్ సరిహద్దులోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని నెతన్యాహు సేనలు బాంబు దాడులు చేసినట్లు హమాస్ ఆరోపించింది. హమాస్ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు. గాజాలో పరిస్థితులు మరింత దిగజారాయని, మానవతా సాయం అందక ఎంతో మంది ప్రజలు ఆకలి, అంటువ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 17,700 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఇజ్రాయెల్కు చెందిన ఏ ఒక్క బందీ కూడా ప్రాణాలతో తమ భూభాగం దాటలేరని హమాస్ హెచ్చరించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్తో సహా సిక్కు వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏప్రిల్లో భారత్ సీక్రెట్ మెమో జారీ చేసిందన్న మీడియా కథనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ నివేదిక నకిలీదే కాకుండా పూర్తిగా కల్పితమని పేర్కొంది. తాము అలాంటి మెమో జారీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి భారత్కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిన అవుట్లెట్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ కథనాలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిందని ఆరోపించారు. పాశ్చాత్య దేశాల్లోని కొన్ని సిక్కు సంస్థలను అణచివేసే పథకంలో భాగంగా కేంద్రం సూచనలు జారీ చేసినట్లు అమెరికా ఆన్లైన్ మీడియా ది ఇంటర్సెప్ట్ ఓ కథనంలో పేర్కొంది. భారత్ జారీ చేసిన రహస్య మెమోలో నిజ్జర్తో సహా అనేక మంది సిక్కు వేర్పాటువాదుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబర్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. జూన్ 18న కెనడాలో ఖలిస్తానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఖండించింది. రాజస్థాన్లో కలకలం రేపిన రాష్ట్రీయ రాజ్పుత్ కన్నసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామెడి హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రోహిత్ రాఠోడ్, నితిన్ ఫౌజీ అనే 2 షూటర్లను చండీగఢ్లో అరెస్టు చేశారు. వారికి సహకరించిన ఉద్దమ్ సింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుఖ్దేవ్ సింగ్ ను ఈ నెల 5న జైపూర్లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు వాడుతున్న చరవాణిల ఆధారంగా చండీగఢ్లోని ఓ హోటల్లో బస చేసినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు.